డూమ్ స్క్రోలింగ్ అంటే ఏమిటి? వినడానికి వింతగా ఉంది కదా! ఇది ప్రతి ఒక్కరూ చేసే పనే. కానీ మనకు తెలియకుండానే రోజూ చేస్తున్నాం. ఇలాంటి పని మనం చేస్తున్నామని తెలియకుండానే చేస్తుంటాము. తెల్లవారిన దగ్గర నుంచి అందరూ మాట్లాడుకునే విషయాలు, అందరూ షేర్ చేసుకునే విషయాలు అన్నిట్లోనూ నెగటివిటీ ఉంది. టీవీలో వచ్చే కార్యక్రమాలు గాని, వార్తలు గాని అన్నిట్లోనూ నేరాలు, దోపిడీలు, దొంగతనాలు. ఇంకా చెప్పాలంటే అక్రమ సంబంధాల వార్తలు కూడా ఎక్కువ ప్రసారం చేస్తున్నారు. తీరా అవి చూశాక ఆశ్చర్యంతోనూ ఆందోళనతోనూ మరో 10 మందితో అవే విషయాల గురించి 2-3 రోజులు మాట్లాడుతున్నాం. అంటే మనకి తెలియకుండానే ఏ ఉద్దేశం లేకుండా 10 మందితో చెడును పంచుకుంటున్నాం. మంచిది 1-2 సార్లు మాత్రమే మాట్లాడుకుంటున్నాం. మనం చెడు పనులు కావాలని చెయ్యకపోయినా చెడు సంగతులు ఎక్కువ సార్లు మాట్లాడుకుంటూ ఉండటం వలన మన మెదడులో చెడునే నింపుతున్నాం మనకి తెలియకుండా. ఈ మధ్య కాలంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. వీటిలో కూడా ఆసక్తి కలిగిన వంటలు, ముగ్గులు, వేరే వేరే వీడియోల కన్నా నెగిటివ్ వీడియోలకే ఎక్కువ లైక్స్ వస్తున్నాయంటే మీరు నమ్ముతారా? ప్రజలకి మంచి చెప్పాలన్నా నెగిటివ్ ట్యాగ్ లైన్స్ పెడితేనే వాటిని చూసే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మధ్యలో వచ్చి కూర్చుంటారు. కొంతమంది పిల్లలు ఉదయం లేచిన దగ్గర నుంచి తమ ఇంట్లో పక్కింట్లో ఏం జరుగుతున్నాయో భలే అబ్జర్వ్ చేస్తుంటారు. టీచర్లను తిట్టడం, ఎవరింట్లోనో ఎవరితోనో ఎవరో లేచి వెళ్ళిపోవడం, తల్లిదండ్రులను ఎదిరించడం, ఇలాంటి విషయాలు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే పిల్లలకు అవే అలవాటు అవుతాయి. పిల్లల ముందు సాధ్యమైనంత వరకు నెగిటివ్ విషయాలు మాట్లాడకుండా ఉండటం మంచిది. పిల్లలకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఆటలు, పజిల్స్, కామిక్స్ చదవటం ఇలాంటివి అలవాటు చేయాలి. చిన్నపిల్లలు సెల్ ఫోన్స్ కానీ టీవీ కానీ చూస్తుంటే వాళ్ళను కొంత అబ్జర్వేషన్లో పెట్టడం మంచిది. ఒక చోట కొంతమంది పెద్దవారు మాట్లాడుకుంటూ ఉన్నారట. అక్కడకు ఒక పాప వచ్చి ఆపండి, ఎప్పుడు రొటీన్ మాటలేనా, ఏవైనా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండే మాటలు మాట్లాడండి అనేసి అన్నదట. అప్పుడు ఇక్కడ ఉన్నవారు అడిగారట, ఇంట్రెస్టింగ్ అంటే ఎలాంటివి మాట్లాడుకోవాలి అని అడిగితే గొడవలు, చనిపోవడాలు, దెయ్యాల కథలు ఇలాంటివి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, అవి మాట్లాడండి అనేసి అన్నదట. చూశారు కదా, పిల్లలు ఇలా తయారవుతున్నారు. అంటే మనం చెడు మాట్లాడుకుంటుంటే వాళ్ళు కూడా చెడే నేర్చుకుంటారు, నెగిటివ్ మాట్లాడుకుంటుంటే వాళ్ళు కూడా నెగిటివ్ గానే ఆలోచిస్తారు. సో ఫ్రెండ్స్, వీలైనంత వరకు పిల్లల ముందు చెడు మాట్లాడకుండా ఉండటం బెటర్. వారికి పాజిటివ్ థింకింగ్ రావాలి అంటే మనం వారి ముందు నెగిటివ్స్ అనేవి మాట్లాడకుండా ఉండటం మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ముందుగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు.